ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్టహాసంగా ఆర్భాటంగా ఈ రాష్ట్రంలోని పేదలకి 30 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టామని ప్రగల్భాలు పలుకుతూ ఒక బహిరంగ సభలో అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వపోవటానికి ఒక కులం అడ్డుపుల్లేసిందని, ఇతర కులాలని అమరావతి ప్రాంత రైతులు రానివ్వట్లేదని అబద్ధపు మాటలు. ఒక గౌరవమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజ్యాంగానికి బద్ధుడై ఉండవలసిన వ్యక్తి, రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి అధికారి అయిన ఉన్న వ్యక్తి తన స్థాయిని దిగదార్చుకుంటూ అంత అధికార కార్యక్రమంలో ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు భూతు పురాణాలతో రాష్ట్ర ప్రజలు అసహించుకునే తీరులో మాట్లాడుతున్న విధానం ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కుల ప్రస్తావాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. ఎందుకంటే ఇదే వేదిక నుంచి బహిరంగమైన సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేదా వాళ్ళ తోకలు బూతులు మంత్రులు వచ్చినా సరే ఒక్కసారి అమరావతి ప్రాంతానికి రండి. 33,500 ఎకరాలు ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ఆర్థికంగా ఉన్నత స్థాయి వెళ్ళటం కోసం, చదువుకొని నిరుద్యోగులై ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆనాడు 33,500 ఎకరాలు త్యాగాలు చేసిన రైతుల్ని అపహాస్యం చేస్తూ, అవమాన పాలు చేస్తూ, అమరావతిలో ఒక కుల ఆధిపత్యం ఉంది, అందుకనే మేము 3 ముక్కల రాజధాని తీసుకొచ్చామని అబద్ధపు ప్రచారాల్ని రాష్ట్ర ప్రజలకి ఇప్పటిదాకా చెప్పినా ఎక్కడా వర్కౌట్ కాల. రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనించారు. మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి రండి. మీరెప్పుడు డేట్ చెప్పినా, ఏ సమయం చెప్పినా 29 గ్రామాల్లో ఏ గ్రామం నుంచి అయినా సరే ప్రారంభిద్దాం. ప్రతి ఇంటికి వెళ్దాం, ప్రతి ఒక్కరిని అడుగుదాం, మీది ఏ కులం మీరే రాసుకోండి. అధికార యంత్రాంగం అంతా మీ చెప్పు చేతుల్లోనే ఉన్నారు. మీ మంత్రులు అధికారులు రండి, ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకొని ఏ కులం ఎంత ఉంది అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలలో అనేది ఛాలెంజ్ విసురుతున్నాం. ఎందుకంటే అమరావతి 29 గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు 32% ఉన్నారు, రెడ్లు 23% ఉన్నారు. మీరు చెబుతున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం 18% ఉన్నారు, బీసీ వర్గాలు 14% ఉన్నారు, కాపులు 9% ఉన్నారు, మైనార్టీలు 3% ఉన్నారు, ఇతర కులస్తులు 1% ఉన్నారు. బహిరంగ సవాల్, దమ్ము ధైర్యం ఉంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి అయి ఉన్న మీరు ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని అమరావతిని నాశనం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుని వ్యక్తిగత కక్షలతో, రాజకీయ కక్షలతో విచ్ఛిన్నం చేస్తున్న మీకు బహిరంగ సవాల్. మీరు రండి, ఏ కులం ఎంతమంది ఈ అమరావతి రాజధానిలో 29 గ్రామాల్లో ఉన్నారో తెలుసుకుందాం. తాడికొండ నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో
ఎక్కువ మంది ఎస్సీలు బీసీలు ఉన్నారు. జగమెరిగిన సత్యం అది. మీరంటున్నట్టు ఏదో ఒక కులం మీద ముద్రేసి మీరనుకున్న రాక్షస క్రీడ రాజధానిని నాశనం చేయటం. ఏనాడు కూడా అమరావతి ప్రాంతం అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు మధ్యలో ఉంది, అన్ని ప్రాంత ప్రజలకి అనువైనదని ఆ రోజు అసెంబ్లీ ప్రజా దేవాలయం అసెంబ్లీ సాక్షిగా మీరు ఒప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రులు మీరు అసెంబ్లీలో ప్రసంగించిన ప్రసంగం అంతా ఇప్పటికీ వింటున్నారు. కానీ మడిమె తిప్పను వెనకడుగు అయినా మీరు అమరావతి రాజధాని విషయంలో ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక్కటే చెప్తున్నాం, మీరు ఆ అమరావతి రాజధానిలో మీరు బేడీలు వేశారు రైతులకి. ఆ రైతులకి ఏ కులం చెప్పాల్సిన బాధ్యత మీదే. రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికే చూశారు. 5 ఎస్సీ రైతు సోదరులకి, 2 బీసీ సోదరులకి నడి రోడ్డు మీద బేడీలేసి దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి 19 రోజులు రిమాండ్లో ఉంచిన ఎస్సీ వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తెలుసన్న విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే కుల ప్రస్తావన తీసుకొచ్చి అమరావతిని విచ్ఛిన్నం చేస్తూ మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీ బినామీలకు భూములు ఉన్నట్టు వైజాగ్లో కానీ ఇటు కర్నూలులో కానీ అమరావతిని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే మీరు చేస్తున్న వికృత చేష్టలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మీరు భూములు ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా అభివృద్ధికి అవరోధం కల్పించదు. కోర్టులకు వెళ్ళవలసిన పని మాకు లేదు. రాజధానిలో ఉన్న 33,500 ఎకరాలు ఇచ్చిన రైతులకి న్యాయం చేయకుండా అక్కడ పేద వర్గాలకి 7,250 ఇళ్ళు ఆల్రెడీ నిర్మించి ఉన్న ఇళ్ళని మీ చేతకరాని అసమర్థత విధానాల వల్ల ఈ 20 నెలల నుంచి ఇవ్వకుండా పేదవాళ్ళని నానా హింసలు పెట్టి ఉట్టికి ఎక్కలేనామి స్వర్గానికి మెట్లెక్కిందంటే ఎవరు నమ్ముతారు? మీ ప్రభుత్వం తీరు 20 నెలలలో లబ్ధిదారులకు ఇవ్వకుండా నానా హింసలు పెట్టిన మీరు అక్కడ ఈరోజు 30 లక్షలు మీరు పంపిణీ అని ఆర్భాటంగా ప్రకటించారు. రాజధాని గ్రామంలో ఉన్న 7,250 ఇళ్లలో ఏ వర్గాలకు ఇస్తున్నారో మీ దగ్గర లిస్ట్ ఉంది చూడండి. ఈరోజు ఏ కులాలకు ఇస్తున్నారో మీరు చూడండి. అవి నిరుపేదలైన రాజధానిలో నివసిస్తూ ఇళ్ళు లేని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు చెందిన ఇళ్ళుగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే 20 నెలలు వాళ్ళ కంటమటి రక్తం వచ్చేటట్టు తిప్పుకొని అక్కడ అవినీతి జరిగింది ఇక్కడ అవినీతి జరిగిందని కొండను దవ్వి ఎలికను కూడా పట్టలేని మీ చేతకరాని ప్రభుత్వం ఈరోజు అమరావతిని విచ్ఛిన్నం చేయటం కోసం కులముద్ర వేయటం, అది కూడా గౌరవమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం బద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా పరిపాలిస్తానని ప్రమాణం చేసిన మీరు ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా కుల ప్రస్తావన ఆ విధంగా అధికారంగా ఉన్నప్పుడు ప్రస్తావించరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖు ఆయన ప్రసంగించిన తీరు అమరావతికి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు అవమానకరమైన రీతిలో తల వంచుకునే విధంగా మీ యొక్క భాష ఉందని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అమరావతి ప్రాంతంలో మీరు పేదలకి, అది కూడా తెనాలి వాళ్ళకి, దుగ్గిరాల మండలం వారికి, అమరావతి నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉన్న వ్యక్తులకి అమరావతి ప్రాంతంలో పట్టాలు ఇస్తానని మీ ప్రకటనలో ఉన్న మోసం ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేద వర్గాలు
అన్నీ గమనిస్తానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధానిగా ప్రకటించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే తీరులో అభివృద్ధి చెందే విధంగా సమకూర్చి అమరావతిని ఏర్పాటు చేస్తే మీరొచ్చి అమరావతిని నాశనం చేస్తూ మళ్ళీ అదే అమరావతిలో రాజధానిలో మేము పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామంటే కులాల సమతౌల్యం దెబ్బతినిద్దని తెలుగుదేశం వాళ్ళు కోర్టుకెళ్లారని అబద్ధపు ప్రకటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరికీ తెలుసు అమరావతి విషయంలో మీ ప్రభుత్వ తీరు, మీ ఆలోచన విధానం. ఈ 20 నెలలలో అమరావతిని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, శ్మశానమని, ఎడారని, పెయిడ్ ఆర్టిస్టులని, వాళ్ళ త్యాగాలని అవహేళన చేస్తూ మీరు, మీ మంత్రులు, మీ ప్రభుత్వ అధికారులు చేసిన అవమానకరమైన మాటలకు కూడా తట్టుకొని మొన్నే 1 సంవత్సరం నుంచి రైతులు పడుతున్న ఆవేదనని పక్కదారి పట్టించడం కోసం, ప్రజల ఆలోచనల్ని పక్కదారి పట్టించడం కోసం మీ యొక్క దుర్మార్గమైన పరిపాలనని పేద వర్గాల మీద, రాజధాని రైతుల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దడం కోసం మీరు ఆ బహిరంగ సభలో కుల ప్రస్తావన తీసుకొచ్చారు. దయచేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ని స్వీకరించండి. రండి, అమరావతి గ్రామాలు 29 గ్రామాలు తిరుగుదాం, అడుగు అడుగుని తిరుగుదాం. కనిపించిన ప్రతి ఒక్క ఇంటి నుంచి మీ కుల సేకరణ చేద్దాం. మీరన్న విధంగానే అక్కడ ఒక కమ్మ జాతి ఉంది అని మీరు నిరూపిస్తే మీరు ఏ చర్యలు తీసుకున్నా కంకణబద్దులు అయి ఉంటామని ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తాం. మీకు దమ్ముంటే మీ మంత్రులు కానీ మీరు కానీ మా సవాల్ని స్వీకరించాలని కోరుతున్నాం. అంతేగాని పేదలకి మీరిచ్చే 1 సెంటు గతంలో స్వతంత్రానికి పూర్వం అంటరాని కులాలని ఊరికి దూరంగా కులాలను పెట్టి ఆ రోజు అవమానించారు. కానీ స్వతంత్రం వచ్చి దాదాపు ఇన్ని దశాబ్దాలు 7-8 దశాబ్దాలు అయినా కూడా ఈరోజు మీరు ఆర్థికంగా వెనకబడిన పేద వర్గాలని ఊరికి చివర 1 వర్షం వస్తే పడవలేసుకొని తిరగాల్సిన ప్రాంతాల్లో, గుట్టలో కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో మీరు ఇళ్ల పట్టాలు ఇస్తూ దానికోసం వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రకటనలకి దుర్వినియోగం చేసిన తీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖబర్దార్, మీరు ఈ విధంగా గనక ప్రజాధనాన్ని మీ పార్టీ కోసం, మీ ఆర్భాటాల కోసం వినియోగిస్తూ పేదవాడికి అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకొని ఉండదు. ప్రజల పక్షాన, పేదల పక్షాన ఉండి పోరాటం చేస్తూనే ఉంటది. మీరు ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడినా, అబద్ధపు ప్రకటనలు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ విధానం ఒకటే, పేదల అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం అనునిత్యం పనిచేస్తాం. నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.